ఆనంద భైరవయోగి వీరంభొట్లయ్య గారిని సమీపించుట. నేను ఇటునుంచి ఇటే బయల్దేరి దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ మహాపురుషులను దర్శించి ఈ గోహత్య మహాపాతకాన్ని పాపాన్ని నశింపచేసుకున్న తరువాతనే రాజ్యానికి వస్తాను. మీరిక సెలవు తీసుకోండి అని చెప్పి తన దృఢ నిర్ణయాన్ని స్నేహితులకు తెలియచేసి అక్కడి నుండి ఒంటరిగా ప్రయాణము ఆరంభించి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ చాలా కాలం దేశాటన సాగించి ఆఖరికి హరిహరపురము సమీపమునందేకల నిర్జన ప్రదేశంలో పద్మాసనావశిష్ఠుడై సూర్యోపాసనా దీక్షాదక్షుడై దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న శ్రీ వీరంభొట్లయ్య గారిని గమనించాడు. శ్రీ వీరంభొట్లయ్య గారు విష్ణువాంశాసంభూతుడు. ఆనంద భైరవయోగి శివాంశ సంభూతుడు. శివకేశవులకు నామరూపభేదాలే కాని వారు ఏకాత్మ స్వరూపులు కాబట్టే విష్ణువుని దర్శించగానే శివుడు ఆగిపోయారు. విష్ణు తేజస్సు అయస్కాంతమువలే శివతేజస్సును ఆకర్షించింది. కాబట్టే ఆనంద భైరవయోగి సామాన్యుడి వలె వీరంభొట్లయ్య గారిని సమీపించి ఆయన వదనంలో ప్రకాశిస్తున్న బ్రహ్మ తేజస్సును గాంచి ఈ మహానుభావుడెవరో కాని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని నా మనస్సుకు తోస్తున్నది. అనిర్వచనీయమైన ఆనందమేదో ఈ దివ్యమూర్తిని దర్శించగానే నా మనస్సు పొందుతుంది. ఇట్టి మహాత్ముడి కృప వల్లనే నా గోహత్యా పాతకము పరిహారము కాగలదు. ఈ దివ్యాత్ముడు నన్ను కరుణించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నిశ్చయించుకుని ఆ సమీపానే వినయ విధేయతలతో ముకుళిత హస్తద్వయుడై ఆసీనుడయ్యాడు ఆనంద భైరవయోగి.